హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యం. ఫైనల్లీ అండి, ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారి మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మూవీ సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అని తెలిసిందే. బట్ ఈ పోస్టర్ చూసాక కొత్త డౌట్స్ పుట్టుకొచ్చాయి. పోస్టర్లో ఆ డిఎన్ఏ చూసారా, దానివల్లే ఈ డౌట్. అసలు ఈ సినిమా కంప్లీట్ స్టోరీ కుమారస్వామి కథ చుట్టూనే ఉంటుందా, లేదా ప్రజెంట్ టైంలో కూడా జరుగుతుందా? అసలు కుమారస్వామి కంప్లీట్ స్టోరీ ఏంటి? ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత అయి ఉండొచ్చు? ఏ ఇయర్లో సినిమా రావచ్చు? ట్వీట్ వేసినప్పుడు హింట్ ఇచ్చిన నెమలి పోస్టర్లో ఎందుకు లేదు? సినిమా ఎందుకు స్టార్ట్ అవ్వడానికి ఇంత లేట్ అయింది? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందు ఈ పోస్టర్ గురించి మాట్లాడదాం. ఆ వెపన్ చూస్తుంటే శివయ్య ఆయుధమైన త్రిశూలం అండ్ ఆ కింద సుబ్రహ్మణ్య స్వామి వెపన్ వేలాయుధంలా ఉన్నాయి. అండ్ ఆ పైన చూస్తే డిఎన్ఏలా ఉంది. అది చూశాకనే డౌట్స్ రైజ్ అయ్యాయి. ఈ సినిమా కంప్లీట్ కుమారస్వామి కథ మీదనే ఉంటుందా, లేక ప్రజెంట్ టైం లైన్ ని కనెక్ట్ చేస్తూ రీఇన్కార్నేషన్ లా మొన్న సెవెంత్ సెన్స్, నిన్న కల్కి, రేపు వారణాసి లాగా ఏమైనా ప్రజెంట్ చేస్తారా? సరే, ఇంతకీ ఆ పోస్టర్ మీద ఏం రాసిందో చూద్దాం. ఇది ఆది శంకరాచార్యుల వారు రాసిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో 33 శ్లోకాలలో ఒకటి. దీని అర్థం: ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నాకు గొప్ప గొప్ప పదాలు తెలియవు, వాటి లోతైన అర్థాలు తెలియవు, పద్యాలు అల్లడం రాదు, గద్యం అంటే కథలు రాయడం రాదు, కానీ నా హృదయంలో 6 ముఖాలు గల సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన స్వరూపుడై ఉండడం వల్ల ఇవేవీ తెలియకపోయినా నేను ఇలా రాయగలుగుతున్నాను. ఇది ఆయన అనుగ్రహమే అని. అంటే రాసింది నేను అనే అహం ఆయన కంప్లీట్లీ పక్కన పెట్టేసి నాలో ఉన్న షణ్ముఖుడే నా చేత రాయిస్తున్నాడు అని కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయిపోయి ఇలా చెప్పారు. సో పోస్టర్లో ఈ లైన్స్ చూస్తుంటే నాకు త్రివిక్రమ్ గారు కూడా కంప్లీట్గా సరెండర్ అయిపోయి కథ చెప్తుంది నేనే గాని చెప్పిస్తుంది మాత్రం సుబ్రహ్మణ్యుడే అని తన ఫస్ట్ స్టేట్మెంట్గా వదిలారు అని అనిపించింది. ఇంకో రకంగా చూస్తే ఒక ఫ్యాన్ థియరీ లాగా అసలే పోస్టర్లో డిఎన్ఏ ఉంది. సో ఒకవేళ మూవీ ప్రజెంట్ టైం లైన్లో ఏదో జరిగి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామి ఎన్నుకున్న పాత్ర, అదే జూనియర్ ఎన్టీఆర్ చెప్పే మాటలు కూడా అవ్వచ్చు. సో ఇది పోస్టర్ గురించి. సరే, ఇంతకీ సుబ్రహ్మణ్య స్వామి జననం వెనుక ఉన్న కథ ఏంటి? సింపుల్గా చెప్పేస్తా. కమింగ్ డేస్లో గాడ్ ఆఫ్ వార్ రిలేటెడ్ డీటెయిల్ వీడియో రాబోతుంది, అక్కడ మాట్లాడుకుందాం. క్లుప్తంగా కథ చెప్పాలంటే, సతీదేవి చనిపోయిన తర్వాత వైరాగ్యంతో హిమాలయాల్లో తపస్సులోకి వెళ్ళిపోతాడు శివయ్య. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మని అమరత్వం కోరుకుంటాడు. కానీ బ్రహ్మ కుదరదు అనేసరికి తారకాసురుడు ఆలోచించి, శివయ్య తపస్సులో ఉన్నారు కాబట్టి ఆయనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కాబట్టి నాకు మరణం ఉంటే శివయ్యకి పుట్టే పిల్లాడి చేతిలోనే ఉండాలి అని వరం తీసుకుంటాడు. కానీ తారకాసురుడికి తెలియని విషయం ఏంటంటే, అదే హిమాలయాల్లో హిమవంతుడి కూతురు అయిన పార్వతీదేవి శివయ్య కోసం తపస్సు చేస్తూ ఉంటారు. సో తారకాసురుడికి ఆ వరం రాగానే ముల్లోకాలని అల్లకల్లోలం చేసేస్తాడు, దేవతలను బంధించేస్తాడు. సో ఇప్పుడు దీని నుండి బయటకు పడాలి అంటే శివయ్య కళ్ళు తెరవాలని చెప్పి శివుడి మనస్సు పార్వతీదేవి వైపు మళ్లించడానికి మన్మధుడిని పంపుతారు దేవతలు. ఆయన మన్మథ బాణం వేయగా శివుడి తపస్సుని భగ్నం చేసినందుకు 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు. అది చూసిన మన్మధుడి భార్య, నా భర్తనే భస్మం చేస్తారా అని చెప్పి పార్వతీదేవికు సంతానం కలగదు అని శపిస్తుంది. కానీ తారకాసురుని చంపాలంటే సంతానం కలగాలి కాబట్టి శాపం తీవ్రతను తగ్గిస్తూ సంతానం కలుగుతుంది కానీ గర్భం దాల్చలేవు అని చెప్తుంది. తర్వాత శివయ్యకి పార్వతీదేవికి వివాహం జరుగుతుంది. దేవతలందరూ వచ్చి తారకాసురుడి గురించి చెప్తారు. సో పార్వతీదేవి గర్భం నుండి కాకుండా శివయ్య నుండి దివ్య తేజస్సు బయటకు వస్తుంది. ఆ తేజస్సు ఎంత వేడిగా ఉంటుందంటే అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సుని తట్టుకోలేక గంగా నదిలో విడిచిపెడతాడు. గంగాదేవి కూడా తట్టుకోలేక శరవణ లేఖలో విడిచిపెడుతుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి శరవణ భవ అనే పేరు. ఆ తేజస్సు సరస్సులో పడగానే 6 పిల్లలుగా మారుతారు. ఆ 6 పిల్లల్ని కృత్తిక అనే 6 నక్షత్ర దేవతలు పెంచుతారు. అందుకే ఆయనకి కార్తికేయ అనే పేరు. కొంతకాలం తర్వాత పార్వతీదేవి పిల్లల దగ్గరికి వస్తారు. అమ్మని తాకంగానే ఆ 6 పిల్లలు ఒక్కటైపోయి 6 ముఖాలు ఒక శరీరంతో అవతరిస్తారు. అందుకే ఆయనకి షణ్ముఖుడు అనే పేరు, అంటే 6 ముఖాలు కలిగిన వారు అని.
అండ్ ఆ తేజస్సు అనేది శివయ్య డివైన్ ఎనర్జీ లేదా కాస్మిక్ సీడ్ నుండి వచ్చింది కాబట్టి పోస్టర్ లో ఆ డిఎన్ఏ సింబల్ ని చూపించారు అని కూడా అనుకోవచ్చు. అది పక్కన పెడితే సుబ్రహ్మణ్య స్వామి పెద్దవాడవుతారు, తారకాసురుని వధించాలి. దేవతలందరూ రకరకాల ఆయుధాలు ఇస్తారు. వాళ్ళతో పాటు పార్వతీదేవి కూడా తన పవర్స్ అండ్ విజ్డమ్ కలగలిపిన శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తారు. అదే వేలాయుధం. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే ఆయుధం. ఆ ఆయుధాలతో సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని వధిస్తారు. ఆ తర్వాత తారకాసురుడి బ్రదర్ సింహముఖుడితో యుద్ధం జరుగుతుంది, తనని కూడా వధిస్తాడు. ఆ తర్వాత ఇంకో బ్రదర్ సూరపద్ముడు వస్తాడు, చాలా మాయలు చేస్తాడు, కానీ ఓడిపోతానని అర్థమయ్యి సూరపద్ముడు ఒక మామిడి చెట్టులో మారిపోతాడు. సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధాన్ని వాడి ఆ చెట్టుని 2 ముక్కలుగా చేస్తారు. అందులో ఒక ముక్క నెమలిగా, ఇంకో ముక్క కోడిగా మారిపోతుంది. కానీ ఈసారి స్వామి తారకాసురుని చంపితే సింహముఖుడు, అతన్ని చంపితే సూరపద్ముడు రావడం జరిగింది. ఇప్పుడు ఈ అసురుడిని చంపితే ఇంకొకడు వస్తాడని చెప్పి అతన్ని చంపకుండా ఆ నెమల్ని తన వాహనంగా, ఆ కోడిని తన విజయ జెండాలా మార్చుకుంటారు. సో యుద్ధం చేయడం కాదు, సుబ్రహ్మణ్య స్వామి ఆ యుద్ధాన్ని అక్కడితో ఆపారు కూడా. ఇది కథ. ఈ కథ విన్నాక నాకు అరవింద సమేత క్లైమాక్స్ గుర్తొచ్చింది. ఆ సినిమాలో ఇంకో రివెంజ్ సైకిల్ స్టార్ట్ అవ్వకుండా శాంతి కోసం ఆలోచిస్తాడు హీరో. అది పక్కన పెడితే త్రివిక్రమ్ గారు కంప్లీట్ గా ఇదే కథ చెప్తే మాత్రం మన సుబ్రహ్మణ్య స్వామిని నెమలి వాహనంగా చూసేది కథ చివర్లో, అంటే క్లైమాక్స్ లో. సో పోస్టర్ లో అందుకే వదలలేదు అప్పుడే అని అనుకుంటున్నా. ఫస్ట్ జననం కదా, సో డిఎన్ఏ ఆన్ వార్ చూపించారు. ఎన్టీఆర్ గారి చేతుల్లో బుక్ ని చూస్తే మురుగా ద లార్డ్ ఆఫ్ వార్ అండ్ గాడ్ ఆఫ్ విజ్డమ్ అని ఉంటుంది. అసలు ఆయన్ని లార్డ్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటారు? బికాస్ ఆయన జననానికి కారణమే తారకాసురుడు లాంటి రాక్షసులతో యుద్ధం చేయడానికి. హీఈస్ అ బార్న్ వారియర్ అండ్ దేవతలందరికీ ఈయన సర్వసేనాధిపతి. మరి ఆయన్ని గాడ్ ఆఫ్ విజ్డమ్ అని ఎందుకు అంటారు? మీకు తెలుసా? తండ్రి శివయ్యకి సుబ్రహ్మణ్య స్వామి గురువు అని. ఒకసారి బ్రహ్మ కైలాసానికి వచ్చినప్పుడు కార్తికేయుడు సృష్టికి మూలమైన ఓంకారానికి అర్థం ఏంటి అని అడుగుతారు. బ్రహ్మ సరైన సమాధానం చెప్పలేకపోతారు. సో కార్తికేయుడు ఆయన్ని బంధిస్తారు. శివుడొచ్చి పోనీ నువ్వు చెప్పు అర్థం అంటే, నువ్వు నన్ను గురువుగా స్వీకరిస్తే చెప్తాను అనేసరికి శివయ్య సరే అని తను శిష్యుడిలా కార్తికేయుడు చెప్పేది వింటారు. అలా మురుగన్ శివయ్య చెవిలో ఆ ఓంకారం అనే ప్రణవ మంత్రం రహస్యాన్ని చెప్తారు. అలా ఆయన తండ్రికే గురువు అయ్యారు. సో కథలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రెసెంట్ టైంలోకి వచ్చేద్దాం. ఇలాంటి ఒక కథకి మాటలు రాయాలంటే మన దగ్గర త్రివిక్రమ్ గారికి మించిన రైటర్ లేరు. ప్రతి మాట బరువుగా పదునుగా ఉండేలా రాయాలంటే ఆయనే. కలేజాలో కాటుక నల్లని రాత్రి వేళ డైలాగ్ గాని, సిద్ధ అండ్ రావు రమేష్ గారి మధ్య మిగతా డైలాగ్స్ అన్ని ఇప్పటికీ గూస్ బంప్స్ ఇచ్చేస్తాయి. ఈసారి సాక్షాత్తు దేవుడు కథనే చెప్తున్నారు. మాటలు పేలుతాయి పక్కగా. అండ్ ఇలాంటి కథలు మన హీరోస్ లో ఎవరు సూట్ అవుతారబ్బా అని ఆలోచిస్తే మొదట గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. సో ఆయన ఈ పాత్రని త్రివిక్రమ్ గారి మాటల్ని అద్భుతంగా ప్రజెంట్ చేసి మెస్మరైజ్ చేస్తారు అని నాకు గట్టి నమ్మకం. సరే, ఇలాంటి కథకి మరి బడ్జెట్ ఎంత అవుతుంది? అప్పట్లో మీకు గుర్తుంటే అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్ట్ చేస్తారు అనే న్యూస్ వచ్చినప్పుడు బన్నీవాస్ గారు చెప్పారు, గీతా ఆర్ట్స్ అండ్ హారిక హాసిని లాంటి ప్రొడక్షన్ హౌసెసే ఫినాన్షియర్స్, కార్పొరేట్స్ ని వెతుక్కోవాలి, అంత పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్పారు. అండ్ రామాయణం ఒక్క 30 minutes వార్ ఎపిసోడ్ ఉన్నదానికే వారణాసి మూవీకి 1000 crores పైన అవుతుందంటే ఈ సినిమా పేరే గాడ్ ఆఫ్ వార్. మొత్తం అవే ఉంటాయి. అది కూడా దేవుళ్ళు అసురుల మధ్య యుద్ధాలు చూపించాలి. ఇంకా ఆ కాస్టింగ్ సుబ్రహ్మణ్య స్వామిగా జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. ఓకే, మరి ఈ కథలో శివుడు ఎవరు, పార్వతీదేవి ఎవరు, ఇంద్రుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి భార్యలను చూపిస్తే వల్లి దేవసేన పాత్రలు కావాలి. ఇలా చాలా పెద్ద రోల్స్ ఉన్నాయి. ఎవరో ఒకరిని పెట్టేలేం. పెద్ద నటులే కావాలి, పెద్ద టెక్నీషియన్స్ కావాలి. సో స్కేల్ బట్టి బన్నీవాస్ గారి మాటల్ని బట్టి గాడ్ ఆఫ్ వార్ కి కూడా వారణాసి ఎంత బడ్జెట్ అవుతుందంటారా? గాడ్ ఆఫ్ వార్ బడ్జెట్ 1000 దాటుద్దంటారా? ఆ స్కోప్ అయితే ఉంది, అంతవరకు చెప్పగలను. అండ్ విజువల్స్ విషయానికి వస్తే బయట ఉన్న డౌట్ ఏంటంటే స్టోరీ వైజ్ అండ్ డైలాగ్స్ వైజ్ త్రివిక్రమ్ గారి మీద కొంచెం కూడా డౌట్ లేదు. కానీ ఇంత పెద్ద స్టోరీ, అది గాడ్ రిలేటెడ్ది, అది కూడా వార్ రిలేటెడ్ది. సో ఈ విఎఫ్ఎక్స్ ని త్రివిక్రమ్ గారు ఎంత వరకు హ్యాండిల్ చేయగలరు అనేది ఒక క్వశ్చన్ ఉంది. దీనికి చిన్న ఆన్సర్ ఏంటంటే ఆయన సితారా వాళ్ళ కొలాబ్ లో ఫార్చ్యూన్ 4 సినిమాస్ పై విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ వర్క్స్ చాలా రోజుల నుండి చేస్తున్నారు. మా ఇంటి బంగారంకి కూడా ఈ టీం వర్క్ చేసింది. అండ్ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ గారు ఈ ప్రాజెక్ట్ మీదనే కూర్చున్నారు. ఆయన ఊరికే
ఒకేసారి ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ భుజానికి వేసేసుకోరు కదా. సో విఎఫ్ఎక్స్ గురించి కూడా ఆయన బాగానే కేర్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఎన్టీఆర్ గారు కూడా తన ఫస్ట్ సినిమా రామాయణం తర్వాత, అంటే ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ పౌరాణికం చేస్తున్నారు. అండ్ అనిరుద్ ని తీసుకోవడం ఒక స్వీట్ సర్ప్రైజ్. గాడ్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చే అనిరుద్ ఇప్పుడు గాడ్ కే ఎలివేషన్ ఇవ్వబోతున్నాడు అనుకుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అండ్ ప్రస్తుతానికి పోస్టరే వదిలారు కాబట్టి డౌట్స్ అయితే చాలానే ఉన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఒకటి. ఒకవేళ డ్రాగన్ 1 part ఫిల్మ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి డ్రాగన్ రిలీజ్ అయిపోద్ది కాబట్టి తర్వాత గాడ్ ఆఫ్ వార్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఎలానో త్రివిక్రమ్ గారు కూడా ఈలోపు ఆదర్శ కుటుంబం కంప్లీట్ చేసేసి గాడ్ ఆఫ్ వార్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తారు. లేదు డ్రాగన్ 2 parts అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. అండ్ మైథలాజికల్ స్టోరీ అంటే ఇది కూడా 2 parts ఉంటుందా లేదా 1 కంప్లీట్ ఫిల్మ్ ఇస్తారా అనేది డౌట్ ఒకటి. బడ్జెట్, కాస్టింగ్ ఇలా ఇంకొన్ని ఉన్నాయి. ఏదైనా కాన్సెప్ట్ టీజర్ లాంటిది వదిలితే సగం డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అది విషయం. ఈ వీడియోతో ఈ కథ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో గాడ్ ఆఫ్ వార్ మీద ఇంతకు మించి డీటెయిల్ విషయాలతో సూన్ ఇంకో వీడియో చేస్తా. అప్పుడు మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.